లాగితే డొంకంతా కదులుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటి వరకు పోలీస్ అధికారుల ప్రమేయంపై నిర్ధారణ రుజువు అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ స్నూపింగ్ పై ఆధారాలు లభిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు పోలీస్ అధికారుల అరెస్ట్ తర్వాత కేసు మరింత ముందుకు సాగుతోంది. రాజకీయ నాయకులే కాదు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఫోన్ సంభాషణల ఆధారంగా వ్యాపారవేత్తలను బెదిరించినట్టు అధికారులు భావిస్తున్నారు. వారి నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం ఫండ్స్ వసూలు చేసినట్టు వెల్లడవుతోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. రాష్ట్ర పోలీస్ అధికారులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారన్న షాకింగ్ ఆరోపణలు తెరపైకి రావడంతో కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి పెద్ద ప్రశ్నలను ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చేలా వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా ఈ నిఘా ఉపయోగపడిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. దీనికి సంబంధించి ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు పై లుకౌట్ నోటీసులు జారీ చేయబడింది. ఇద్దరు సీనియర్ అధికారులు భుజంగరావు, తిరుపతన్న అక్రమ నిఘా సాక్ష్యాలను నాశనం చేసినట్టు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో సాంకేతిక సలహాదారుగా ఉన్న రవిపాల్ రేవంత్ రెడ్డి సంభాషణలను వినడానికి ఆయన సమీపంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను దిగుమతి చేసుకోవడం, వాటిని అమర్చేందుకు సహాయం చేశాడని తెలుస్తోంది. సాఫ్ట్వేర్ కంపెనీని ముందు పెట్టుకుని ఇజ్రాయిల్ నుంచి ఈ పరికరాలు దిగుమతి చేసుకున్నాయని పోలీసులు నిర్ధారించారు. ఈ సెటప్ తో 300 మీటర్ల పరిధిలో మాట్లాడేది ఏదైనా వినొచ్చని నివేదికలు చెప్తున్నాయి. రవిపాల్ రేవంత్ నివాసానికి సమీపంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పరికరాన్ని అమర్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఐ న్యూస్ అనే తెలుగు టీవీ ఛానల్ నిర్వహిస్తున్న శ్రవణ్ రావు, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు కోసం కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. నిఘా ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదు. రియల్ ఎస్టేట్ డీలర్లు, నగల వ్యాపారులు, ప్రముఖులతో సహా ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా నిఘా పెట్టారు. వాస్తవానికి ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయడం వల్లే ఒక ప్రముఖ జంట విడాకులు తీసుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. మొత్తం వ్యవహారం అంతా బీఆర్ఎస్ ముఖ్యులకు చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గత సంవత్సరం సీనియర్ పోలీస్ అధికారులు తనను కిడ్నాప్ చేశారని, మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువుకు భూమిపై సంతకం చేయమని బలవంతం చేయాలని డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ఒక వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు శరణ్ చౌదరి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు కూడా అందింది. రాధాకిషన్ రావు, సీనియర్ పోలీస్ అధికారి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆగస్టు 21న కార్యాలయానికి వెళుతూ ఉండగా తనను కిడ్నాప్ చేశారని చౌదరి ఆరోపించారు. తనను అక్రమంగా నిర్బంధించారని, తన ఆస్తిని మంత్రి సమీప బంధువు విజయ్ పేరిట రిజిస్టర్ చేయించారని ఆరోపించారు. వారు అతనిని విడిచిపెట్టడానికి ముందు అతను 50 లక్షల రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. ఈ ఘటన తర్వాత తాను హైకోర్టును ఆశ్రయించానని, అయితే ఉమామహేశ్వరరావు తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించి పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని వ్యాపారి చెప్పారు.